హాయ్ అండి. వెల్కమ్ టు వనిత ఈశ్వరి. ఈరోజు వినాయక చవితి పండగ కదండీ! అందరికీ వినాయక చవితి పండగ శుభాకాంక్షలు. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ కనిపిస్తున్న పిల్లలు అందరూ కలిసి వినాయకుడి పండగకి అయితే సెలబ్రేషన్ చేసుకుంటున్నారండి. అంటే వీరు గత 5 సంవత్సరాలుగా ఒక చిన్న విగ్రహం, మట్టి విగ్రహం తయారు చేసుకొని ఒక చిన్నగా ఇంట్లోనే పూజ చేస్తున్నారు వీళ్ళందరూ కలిసి. అలా కాదు, ఈసారి కొంచెం గ్రాండ్‌గా చెయ్యాలనేసి వాళ్ళే ఒక స్టేజ్ లాగా వేసుకొని, ఒక షెడ్ లాగా కట్టుకొని, డెకరేషన్ చేసుకొని, ఒక చిన్న విగ్రహం అయితే తెప్పించుకున్నారు పెద్దవాళ్ళ చేత. ఇంకా వాళ్ళ కొన్ని డబ్బులు వసూలు చేసుకొని, పూజకు కావాల్సిన సామాగ్రి గూడా తెప్పించుకున్నారు. ప్రతి ఒక్కటి వారి చేతుల మీదుగా మేమే చేసుకుంటామనేసి చేస్తున్నారు. అంటే పెద్దవాళ్ళు గూడా సైడ్ నుంచి కొంచెం గైడెన్స్ ఇస్తున్నారన్నమాట. ఇంకా వాళ్ళకి తోచిన విధంగా వాళ్ళు పూజ చేస్తున్నారండి. ఇందులో తప్పు పట్టడానికి అయితే కూడా ఏమీ లేదు. పూజ అనంతరం కూడా మంగళహారతి అయితే ఇస్తున్నారండి దేవుడికి. పిల్లలు పాట కూడా పాడారు కానీ అది పెట్టడం లేదండి. ఎందుకంటే చాలా డిస్టర్బెన్స్‌గా ఉంది. అందుకనే వీడియోలో ఇంకా సౌండ్ తీసేసి వాయిస్ ఓవర్ మాత్రమే ఇస్తున్నాను. ఏమీ అనుకోవద్దు. ఇంకా పిల్లలు కూడా వాళ్ళే వచ్చిన విధంగా పాటైతే పాడుతున్నారు. చాలా బాగా పాడారు. వారి చేతుల మీదుగానే చేశారంటండి. చాలా బాగా చేశారు. నైవేద్యం కూడా, తీర్థప్రసాదాలు కూడా వాళ్ళే డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇంకా పెద్దవాళ్ళందరూ వచ్చారు, పూజకు రమ్మంటేనే అందరూ వచ్చారండి. ఇక మార్నింగ్ అంటే ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు. పిల్లలు అనుకున్న దానికంటే చాలా బాగా జరిగిందనేసి హ్యాపీగా ఉన్నారండి. వాళ్ళ ఫేస్లో చూడండి ఎలా వెలిగిపోతున్నాయో. ఇంకా వారిని అడుగుతున్నాను, మీకు ఇలా ఎందుకు చేయాలనిపించింది ఏంటి, మరి మీ స్టడీకి ఇబ్బంది కలగదా ఏంటి అనేసి అడుగుతుంటే, అదేం లేదక్క, మాకు చాలా హ్యాపీగా ఉంది ఇలా చేసుకోవడము. అంటే పెద్ద పెద్ద వినాయకుల దగ్గరికి వెళ్ళి రావడమే, మేము కూడా ఎందుకు చేయలేము అనేసి
మాకున్న దాంట్లో చిన్నగా మాకు తోచినట్టుగా మేము చేస్తున్నాం అనేసి పిల్లలైతే చేస్తున్నారు. ఇది 4th ఇయర్ అంటండి ఇలా చేసుకోవడము. లాస్ట్ ఇయర్ నుంచి అంటే చిన్నగా ఒక చిన్న మట్టి విగ్రహం తయారు చేసుకొని వీళ్ళే నలుగురు చిన్నగా చేస్తున్నారంటండి. ఈసారి అలా కాకుండా ఒక స్టేజ్ వేసుకొని కొంచెం గ్రాండ్గా చేద్దామనేసి అనుకున్నారంట. పిల్లల పేరెంట్స్ కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారనేసి చెప్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి షేర్ చేస్తారనేసి అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. వీలైతే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.